స్త్రీలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో అస్సలు సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించండి. ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సువాసిని స్త్రీలు సల్లు నలుపు వస్తువులను వాడటం కానీ, నలుపు రంగు బట్టలను కొనుక్కోవటం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తినిస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనానికి తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను. ఉప్పు, మిరపకాయలు, చింతపండ్లు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తల దువ్వటం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు. కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, వంటి కాలుతో నిలవడం కానీ, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు.